వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి బాదుషాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగా వస్తాయి. మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఇవి 10 days వరకు ఉంటాయి. అలాగే రాఖీ పండుగ కూడా వస్తుంది కాబట్టి ఇంట్లో స్వీట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఓన్లీ 1 కప్పుతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు మైదా పిండిని తీసుకోండి. మీరు మైదాకు బదులుగా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇందులో చిటికెడంత ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఉప్పు వంట సోడా ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇందులో 3 స్పూన్లు నెయ్యి, ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ని కరిగించి వేసుకోండి. ఇందులోనే ఒక 3-4 స్పూన్ల పెరుగుని వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ వేస్తే అస్సలు యాడ్ చేయొద్దండి, పెరుగుతోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. నీళ్లు పోయకుండా మొత్తం పెరుగుతోనే కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయి, బాదుషాలు బాగా వస్తాయి. ఫస్ట్ అయితే 3-4 స్పూన్ల పెరుగు వేసుకొని కలిపాను కదా, సరిపోలేదని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఈ పిండి బాగా కలిపితేనే బాదుషా అనేది బాగా వస్తుంది, అందుకని పిండిని బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిపిన తర్వాత పిండి అనేది ఈ విధంగా లేయర్గా వస్తుందండి లోపల. ఇలా రావడం వల్లనే బాదుషా గుల్లగా వచ్చి షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్కి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి 10 నిమిషాల పాటు. ఈలోపు మనం షుగర్ సిరప్ని చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఇందులో 3/4 కప్పు దాకా వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం గులాబ్ జామ్కు చేసుకుంటాం కదా, దానికంటే కొద్దిగా ఎక్కువ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇలా బాగా కరిగిన తర్వాత మనం చేత్తో ఇలా పట్టుకొని చూస్తే 2 వేళ్ళ మధ్యలో ఇలా బంకగా సాగితే పాకం వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల చక్కెర అనేది గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మళ్ళీ ఏం కలపొద్దండి, కొద్దిగా చేత్తో తీసేసుకొని మీరు పిండి ఎంత బాగా కలుపుకుంటే బాదుషా అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది బాదుషా రావడం. ఇలా చిన్న ఉండ తీసేసుకొని 2 చేతుల మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా ఒత్తుకోండి. ఇలా చేస్తే బాదుషా కరెక్ట్గా వస్తుంది, షేప్ కూడా బాగా వస్తుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ విధంగా బొటన్ వేలుతో కానీ లేదా చిటికిన వేలుతో కానీ హోల్ లాగా పెట్టుకోండి. కొద్దిగా హోల్ పెద్దదిగా పెట్టుకోండి, ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు బాదుషా పొంగుతుంది. పొంగి మనం పెట్టిన హోల్ అనేది క్లోజ్ అయిపోతుందండి, అందుకని హోల్ అనేది కొద్దిగా పెద్దగానే పెట్టుకోండి. చూశారు కదా, ఈ విధంగా చేసుకోవాలి బాదుషాలు అన్నిటినీ. నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా బాదుషాలను ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ చేయలేదు అంటే పిండి మొత్తం చేయలేదు, సగం పిండి మాత్రమే చేసుకున్నాను. సగం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక వాయికి సరిపడా మాత్రమే చేసుకున్నాను. అలా ఎందుకు చేశానో మళ్ళీ చెప్తాను. పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఈ ఆయిల్ అనేది మనం ఎక్కువ కాగకూడదండి, మనం చేత్తోటి తాకగలిగే అంత వేడిగా ఉండాలి. అందుకని నేను చేత్తో టచ్ చేసి చూపించాను. ఇప్పుడు ఆయిల్కి సరిపడినన్ని బాదుషాలు వేసుకుని వేయించుకోవాలి. మనకి బాదుషా వేగేటప్పటికి కాస్త పొంగుతాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉండాలి ఆయిల్లో వేగడానికి. అలాగే ఫ్లేమ్ని ఇవి వేసిన తర్వాత లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి వేగుతూ ఉంటే ఇలా నిదానంగా పైకి తేలుతాయండి. ఇలా తేలిన తర్వాత కూడా మీరు టచ్ చేయొద్దు. ఇలా 2-3 నిమిషాల తర్వాత తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. చూడండి చిట్టిగా ఎంత బాగా వచ్చాయో. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటినన్నిటిని ఆయిల్లో నుంచి తీసేసి వెంటనే షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి, అప్పుడే మీకు షుగర్ సిరప్ని బాదుషా బాగా పీల్చుకుంటాయి. ఇలా సిరప్లో బాదుషాలు వేసిన తర్వాత ఈ సిరప్లో 1 లేదా 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. త్వరగానే బాదుషా సిరప్ని పీల్చేసుకుంటుంది, మనం వేడి మీదే వేసాం కాబట్టి. అలాగే సిరప్ అనేది కాస్త చల్లారింది అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిరప్ని వేడి చేసేయండి. 1-2 నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు
మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండిని మళ్ళీ బాదుషాలు చేసుకుంటున్నానండి. ఇలా నేను బాదుషాలు మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నానంటే, ఆయిల్ బాగా వేడెక్కి ఉంటుంది కదా, ఆయిల్‌లో బాదుషాలు వేశామంటే బాదుషాలు సరిగ్గా రావు. ఆ ఆయిల్ అనేది మనకు కొద్దిగా చల్లబడాలి. ఆలోపు మనం ఇలా బాదుషాలను చేసుకొని అన్నిటిని వేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.